అంటే ఏమన్నా పని తీసుకోండి, ఆ పనికి డబ్బులు ఇవ్వం మేము, కేంద్రం కూలీకి బియ్యం ఇస్తాం, డబ్బులకి బదులు బియ్యం ఇస్తామనే ఒక సిస్టమ్ పెట్టారు. ఆ ప్రకారం వచ్చినాయి మొదట్లో ఉపాధి హామీ పనులు. అప్పుడు ఏం చేశారు, మొదట్లో నిజంగానే ఆకలితో విలవిల్లాడేటటువంటి పేద కూలీలు, వ్యవసాయ కూలీలు వాళ్ళందరికీ ఈ బియ్యం ఇస్తున్నారు కాబట్టి, అంటే మనకి ఇది ఒకప్పుడు మన పల్లెటూళ్ళలో ఉన్న సంప్రదాయం. మా చిన్నప్పుడు ఇంటి దగ్గర ఇంట్లో పనికి ఎవరన్నా వచ్చి అయ్యా మీ వెనకాల మాకు ఉండేటటువంటి పనులు ఏమన్నా ఉంటే కనుక గడ్డి కొట్టేది అట్లాంటిది, కాస్త బియ్యం ఇవ్వండి అయ్యా పని చేస్తామనేవాళ్ళు. అట్లాగే అప్పట్లో ఈ దాన్ని ఏమంటారు, బియ్యం దంచేవాళ్ళు, అరిసెలు ఇట్లాంటి వేయడానికి దంచేవాళ్ళు. మేము దంచి పెడతాము, మాకు కాస్త బియ్యం ఇవ్వండి, ఇట్లాగ వచ్చేవాళ్ళు ఇళ్ళ దగ్గరికి పని చేయడానికి. అంటే ఏదన్నా ఇస్తే కూరలు కొంచెం కూరలు పెట్టండి అయ్యా, లేకపోతే కాస్త పచ్చడి పెట్టండి బియ్యంతో పాటు, ఇట్లా అడిగి పని చేసేవాళ్ళు. అట్లాగా ఆ రోజుల్లో పనికి ఆహారం తీసుకునేవాళ్ళు, వండుకోవడం వాళ్ళే వండుకుంటారు, బియ్యము పప్పులు ఇట్లాంటి వాటితో చేస్తుంటారు. అలాంటి స్టేజీ నుంచి డబ్బులు ఇచ్చుకునేటటువంటి స్టేజీలో ఈ సిస్టమ్ వచ్చింది. అయితే ఇది మొదట్లో బాగానే ఉంది, ఆ పని లేనటువంటి వాళ్ళకి ఈ బియ్యం తీసుకున్నారు, పని చేశారు, బాగానే ఉంది. క్రమంగా ఇది దారి తప్పడం బిగినైపోయింది. ఏంటది, కేంద్రం నీకు ఇంత టార్గెట్ ఇచ్చింది, నువ్వు ఇన్ని చేసుకో అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, పనేమి ఉండదు అక్కడ, ఏ పనేమీ లేకుండా ఇక్కడ దానికి రికార్డ్ అక్కర్లా. ఏది అప్పట్లో అంటే కేంద్రం దగ్గర నుంచి బియ్యానికి ఇదిగో